తెలంగాణలో గాడిదగుడ్డు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాష్ట్రానికి బీజేపీ గాడిదగుడ్డు కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్ చేసిన కామెంట్పై బీజేపీ రివర్స్ అటాక్ దిగింది. రాష్ట్రానికి ఇచ్చిన 9 లక్షల కోట్లపై కొడంగల్లోనే చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ చేశారు. చర్చకు రావాలని లేఖ కూడా రాశారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ కొత్త డైలాగులు పేలుతున్నాయి. డైలాగ్ టు డైలాగ్ అన్నట్లుగా ఎవరికి వారు తగ్గేదేలే అన్న లెవెల్లో మాటల్ని తూటాల్లా పేల్చేస్తున్నారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రచార సభల్లో సీఎం రేవంత్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రానికి బీజేపీ గాడిద గుడ్డిచ్చిందని కామెంట్ చేశారు. ప్రధాని మోడీ తెచ్చింది ఏమీ లేదు, గాడిద గుడ్డు తప్ప అన్న రేవంత్ పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని అడిగితే బీజేపీ ఏమిచ్చారు? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చారు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే బీజేపీ ఏమిచ్చిండ్రు? గిరిజన యూనివర్సిటీ అడిగితే బీజేపీ ఏమిచ్చిండ్రు? ఐఐఎం ఐఐటి మనం అడిగితే బీజేపీ ఏమిచ్చిండ్రు? మరి గాడిద గుడ్డు ఢిల్లీ నుంచి తెచ్చిన అరుణమ్మకు ఓటేస్తామా? అయితే రేవంత్ పదే చేస్తున్న కామెంట్స్ పై కమలం పార్టీ కౌంటర్ ఇచ్చింది. గాడిదతో రేవంత్ రెడ్డి గుడ్లు పెట్టిస్తున్నారా అంటూ కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు తీసేసి గాడిద గుడ్డు గుర్తు పెట్టుకోవాలని సెటైర్ వేశారు. ఇప్పుడు ఆయన నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ ఆఫీసులో పోగానే పెద్ద గాడిద గుడ్డు అని పెట్టారు. గాడిదలు గుడ్లు పెడితే నేనైతే తెలియదు, రేవంత్ రెడ్డి పెట్టిస్తున్నట్టుండి గాడిదలతో గుడ్లు కూడా రేవంత్ రెడ్డి పెట్టిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆయన ఈరోజు నెత్తిలో గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎవరైనా ఎలక్షన్స్లో చేయి గుర్తు పెట్టుకొని తిరుగుతారు, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆ చేయి గుర్తు తీసేసి కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు పెట్టుకున్నది నాకు తెలియదు. వరంగల్లో ఆర్ఎంయు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అది గాడిద గుడ్డులా కనిపిస్తుందా? అటు ఇదే ఇష్యూపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ కు లేఖ రాశారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో వచ్చిన నిధులు, 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్డీఏ హయాంలో తెలంగాణకు వచ్చిన నిధులపై చర్చకు ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి 9 లక్షల కోట్లకు పైగా ఇచ్చిందని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. కొడంగల్ అయినా, హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం దగ్గరైనా ఎక్కడైనా రెడీ అన్నారు. కిషన్ రెడ్డి రాసిన లేఖపై సీఎం రేవంత్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒకే చర్చకు రెడీ అంటారా, మరేదైనా కొర్రీ పెడతారా అన్న చర్చ సాగుతోంది.